కనుక శివుడు విష్ణువు మొదలైన వారు ఈ భూమికి చెందిన వారు కాదు, అనంత విశ్వరహస్యాలవి. కానీ సుబ్రహ్మణ్యుడు మాత్రం సర్వ విశ్వవ్యాపక శివ చైతన్యం మనల్ని అనుగ్రహించడం కోసం ఈ భూమి యందు యథాతథంగా వ్యక్తమైంది. ఆ చోటు హిమపర్వత ప్రాంతం. ఇప్పటికీ సుబ్రహ్మణ్యుడు జన్మించిన ఆ చోటు అవి పవిత్ర క్షేత్రములుగా భావించబడుతుంటాయి. వాటినే మనకి పురాణములు వర్ణించే అనేక విధాలుగా. మొత్తానికి ఆ శివబాలుడు పెట్టిన పేరేమిటి ఆయనకి అని సుబ్రహ్మణ్యుడు అన్నారు. కానీ ఏమై ఉంటుందంటే అడుగడుగున ఎక్కువగా కనబడుతున్నది కుమార అని కూడా చెప్పుకోవచ్చు. అసలు సుబ్రహ్మణ్య అంటే ఏమిటో ఇవాళ కొంచెం తెలుసుకున్నాయి. తపో వేదాశ్చ విప్రాశ్చ జ్ఞానంచ బ్రహ్మ సంగీతం ఏభ్యో హితత్వాత్ బ్రహ్మణ్య శోభనం బ్రహ్మా సుబ్రహ్మణ్య. ఇది సుబ్రహ్మణ్య శబ్దానికి నిర్వచనం. తపో వేదాశ్చ విప్రాశ్చ జ్ఞానంచ బ్రహ్మ సంగీతం. నాలుగింటిని బ్రహ్మ అనాలట. అవేమిటంటే తపస్సు, వేదములు, విప్రులు అంటే విశేష ప్రజ్ఞ కలిగిన వారు, తపశ్శక్తితో కూడిన జ్ఞానులు నర్థం. విప్రశబ్దానికి అర్థం తపస్సిద్ధులైన జ్ఞానులు. ఇంకా చెప్పాలంటే తపో వేదాశ్చ విప్రాశ్చ జ్ఞానంచ, జ్ఞానము దీన్నేమనాలి? బ్రహ్మ అనాలి. తేభ్యో హితత్వాత్, వాటికి ఎవడు హితము కలిగిస్తాడో వాడిని బ్రహ్మణ్య అనాలి. బ్రహ్మణ్యుడు అంటే తపస్సుకి, వేదానికి, విప్రులకి, జ్ఞానానికి హితం కలిగించేవాడు. ఎందుకంటే వాటికి హితం కలిగించాలి. వాటికి హితం కలిగితే లోకానికి హితం కనుక. లోకక్షేమం దేని వల్ల వస్తుందంటే తపస్సు వల్ల వస్తుంది, జ్ఞానం వల్ల వస్తుంది, వేదం వల్ల వస్తుంది. ఆ వేద ధర్మాన్ని అనుష్ఠించే తపో యోగుల వల్ల వస్తుంది. కనుక వారిని రక్షించేదంటే వారి ద్వారా ప్రపంచం రక్షింపబడుతుంది. వాటిని హితం కలిగించడం. చెట్టు మూలానికి నీరు పోస్తే చెట్టు కాపాడబడ్డట్టు ఈ నాలుగింటిని రక్షించుకుంటే ధర్మం రక్షింపబడుతుంది కనుక ధర్మరక్షకుడు బ్రహ్మణ్యుడు. బ్రహ్మణ్యో దేవకీ పుత్రో బ్రహ్మణ్యో మధుసూదన. బ్రహ్మణ్య శబ్దం మనకి బ్రహ్మణ్యో బ్రాహ్మణ ప్రియ అని విష్ణు సహస్రనామాలు కూడా చదువుకుంటున్నాం కదా. బ్రహ్మణ్యుడు అంటే పరమాత్మ యొక్క పేరండి. ఆ బ్రహ్మణ్యుడు సు అంటే శోభనం బ్రహ్మ అన్నారు ఇక్కడ. శోభనం అంటే మేలు కలిగించేవాడు, శుభమయ స్వభావంగా కలిగిన వాడు. ఈ నాలుగింటికి మేలు కలిగించే మంగళస్వరూపుడు ఎవడో, మంగళమునకై ఈ నాలుగింటికి ఎవడు మేలు కలిగిస్తున్నాడో వాడు సుబ్రహ్మణ్యుడు. కనుక సుబ్రహ్మణ్య అని మనం అనుకున్నా చాలు, ఈ నాలుగు మనలోనూ రక్షింపబడితే బయట రక్షింపబడతాయి. ఎందుకంటే మనకి జ్ఞానం కావాలి, మనకి తపస్సు కావాలి. అదేవిధంగా మన తపస్సుకున్న ఆలోచనలే మనలో విప్రుడు కనుక మనలో బయట కూడా ఇవి క్షేమంగా ఉండాలి. కనుక ఈ నాలుగింటికి ఎవడు క్షేమం కలిగిస్తాడో వాడే జగద్రక్షకుడు, వాడే దేవత్రాత, వాడే దేవసేన అని అవుతాడు. ఇక్కడ సుబ్రహ్మణ్య నామం పెట్టారు అని పెద్దలు చెప్తే దాన్ని ఇక్కడ స్వీకరించవచ్చు. ఇక కుమార అని ఎందుకు పేరు పెట్టారయ్యా